హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విలేజీ మాసనపల్లి మండల్, గుండాల డిస్టిక్, జనగము. రైతు పేరు మలిపెద్ది రంగారెడ్డి. ఇతను 3 సంవత్సరాల నుండి మా కంపెనీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. మిర్చి తోటకి, వరి పొలానికి ఇప్పుడు సిఎంఎస్ బ్యాగ్స్ చల్లడం జరుగుతుంది. వరి పొలానికి బస్తా పేరు విరాటు. ఇందులో ఉండే పోషకాలు సిఎంఎస్ అంటే మెగ్నీషియం, సల్ఫర్, కాల్షియం. ప్రథమ పోషకాల కింద ఎన్పికే వేశారు. సిఎంఎస్ అనేది ద్వితీయ పోషకాలు. నాటుబెట్టినాక నెల తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు సిఎంఎస్ అనేది. ఈ సిఎంఎస్ అనేది ద్వితీయ పోషకాలు ఎందుకు వేసుకోవాలంటే, సిఎంఎస్ వేరు వ్యవస్థ బలంగా ఉండి వరి కర్ర దృఢంగా ఉంటుంది. అలాగే వరి చేను పచ్చగా వస్తుంది. వడ్ల గింజలు పాలు పూసుకున్న దశలో గింజ గట్టిదనంగా ఉంటుంది. అలాగే వడ్లు తాలు రాకుండా కూడా ఉంటుంది. పూత కాత అధికంగా రావడానికి దోహదపడుతుంది సిఎంఎస్. అలాగే మొక్కకు కావాల్సిన ప్రోటీన్లు కూడా ఉత్పత్తి చేస్తుంది సిఎంఎస్. కాబట్టి ప్రతి ఒక్క రైతు ద్వితీయ పోషకాల కింద సెకండ్ సారి సిఎంఎస్ అనేది వేసుకుంటే వరి చేను అనేది నలుపుదనంగా చాలా బాగా ఉంటుంది. చూడండి, వరి పొలం ఒక వారం రోజుల కింద కలుపు మందు కొట్టడం వల్ల అక్కడక్కడ మొత్తం ఎరుపు ఉంది. అందుకనే యూరియాను విరాటు సిఎంఎస్ బ్యాగ్స్ కలిపి చల్లియడం జరుగుతుంది. కాబట్టి నేను వరి చేను దగ్గరికి వెళ్ళి చూశాను వరి పొలం ఎలా ఉంది అనేది. ప్రజెంటు 2 ఎకరాలకు సిఎంఎస్ బ్యాగులు వేస్తుండు. మిగతాది ఒక 2-3 రోజుల తర్వాత వేస్తా అని చెప్పాడు. అందుకనే ప్రతి ఒక్క రైతు సిఎంఎస్ బ్యాగ్స్ అనేది వేసుకోవాలి. వరి పొలం చూడండి, డ్రమ్ సీడ్ పెట్టారు రైతు, చాలా బాగుంది. కాకపోతే అక్కడక్కడ ఎరుపు ఉంది. మా విరాటు సిఎంఎస్ గురించి తెలుసుకోవడానికి లాస్ట్ వీడియోలో బ్రోచర్లో ఉంటుంది. అలాగే గుళికలు, కంపెనీ ప్రొడక్ట్స్ మొత్తం ఇందులో వీడియోలో ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయని చూసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.